మరో ఎన్నికల సమరానికి తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు రెడీ అయ్యాయి. ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. మరో ఎన్నికల సమరానికి తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు రెడీ అయ్యాయి. ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి నియోజకవర్గ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి కూడా ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణకు పూర్తి కావడం జరిగింది. నిన్న 13, ఈ నెల 13 అంటే నిన్నటి వరకు నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. అయితే మొత్తం 69 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా అందులో 6 నామినేషన్లు తిరస్కరణకు గురి కావడం జరిగింది. మరో 11 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడం జరిగింది. దీంతో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టుగా అధికారులు నిన్న 4 గంటల సమయంలో ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపొందడం జరిగింది. ఆయన మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తోటి ఈ ఉప ఎన్నిక రావడం జరిగింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందేందుకు తీన్మార్ మల్లన్నను బరిలోకి దింపడం జరిగింది. అయితే ఇదే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గత ఎన్నికల్లో ఆయన తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం, 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఈసారి మాత్రం ఆయన ఖచ్చితంగా గెలుస్తాడంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డిని, వరంగల్ సంబంధించినటువంటి రాకేష్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దింపడం జరిగింది. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ప్రేమేందర్ రెడ్డిని కూడా వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు దింపడం జరిగింది. అయితే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ నుంచి అదే అభ్యర్థిని బరిలోకి దింపడం జరిగింది. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఖచ్చితంగా గెలుపొందేందుకు 3 ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలకు సంబంధించి ప్రచారాన్ని మాత్రం ఇప్పటికే నిర్వహిస్తున్నారు. నిన్నటితోటి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరు కూడా అన్ని పార్టీల నేతలంతా కూడా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 4,63,000 మంది ఓటర్లు ఉండగా 605 పోలింగ్ కేంద్రాలను ఏదైతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కేంద్రాల్లో ఈ జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల జూన్ 5న మాత్రం ఈ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ జానయ్య.